ఛానల్లోకి స్వాగతం. మేషరాశి వారికి జూలై 5, 6, 7 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. నమ్మలేని నిజాలు బయటపడబోతున్నాయి. ఈ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, వీరికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేటటువంటి అంశాలను పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందాం. అలాగే నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేమేం చెప్తున్నామో అర్థమవుతుంది. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. మేష రాశి వారికి జూలై 5, 6, 7 తేదీల్లో అయితే జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశిగా పరిగణిస్తారు. ఈ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశిలో జన్మించిన వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు ఉంటాయి. ఈ రాశి వ్యక్తులు మంచి పట్టుదలను అయితే వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు చాలా ధైర్యవంతులు. ఈ రాశి వ్యక్తులు 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. వీరికి ప్రేమ కూడా అధికంగా ఉంటుంది. తొందరపడి ఏ నిర్ణయాలు కూడా వీరు తీసుకోరు. బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. చూడటానికి వీరు చాలా మంచివారిగా ఉంటారు, కానీ లోపల గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది. బయట నవ్వుతూ ఉంటారు, కానీ లోపల బాధ కూడా ఎక్కువగా ఉంటుంది. పట్టుదలతో వీరు విజయాలను సాధిస్తారు. ఈ రాశి వారు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం అనేది చేయరు. ఈ రాశి వ్యక్తులకు కష్టాలు అనేవి అధికంగా ఉంటాయి. ఈ రాశి వ్యక్తులు భగవంతుణ్ణి గుర్తించలేరు. కొన్ని సందర్భాల్లో భగవంతుడు లేడా, మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఎంతో చింతిస్తారు. జ్యోతిష్యం ప్రకారం ప్రతి రాశికి ఒక్కో లక్షణం అనేది ఉంటుంది. ఈ మేష రాశికి మాత్రం నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. వీరు తెలివితేటలతో విజయాలను అయితే సాధిస్తారు. ఏ విషయాన్ని అయినా వీరు ఇట్టే పసిగట్టేస్తారు. వీరి మనస్సు చాలా స్వచ్ఛమైనది. చూడటానికి పైకి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. లోపల ఎంతో బాధ అయితే వీరికి ఉంటుంది. వీరు ఎవ్వరికి తెలిసి కానీ తెలియక కానీ అన్యాయం అస్సలు చేయరు. వీరు అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి వీరు సహాయం చేస్తూ ఉంటారు. వీరు ఉదార స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి జీవితంలో కష్టాలు అయితే అధికంగా ఉంటాయి. వీరు చాలా కష్టజీవులు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది వీరికి దక్కదు. అందరినీ వీరు ప్రేమిస్తారు, కానీ వారు మాత్రం వీరిని మోసం చేస్తారు. దానివల్ల అయితే వీరు చాలా కృంగిపోతారు. వీరు చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి కష్టాలు అధికంగా ఉండటం వల్ల వీరైతే భగవంతుణ్ణి నమ్మలేరు. మాకే ఎప్పుడు ఎందుకు ఇన్ని కష్టాలు అని వీరైతే చాలా బాధపడుతూ ఉంటారు. అయితే ఈ సమయంలోనైతే ఈ రాశి వ్యక్తులకు దైవం యొక్క పూర్తి అనుగ్రహం ఉండబోతుంది. ఆందోళన చెందకండి. అన్ని విధాలుగా భగవంతుడు మీకు తోడుంటారు. మీరు అది మాత్రం గమనించండి. అయితే ఈ రాశి వ్యక్తులు అయితే మీకు
తెలియకుండానే ఒక మహాశక్తి, ఒక మహాదైవం మిమ్మల్ని కాపాడుతుంది. మీకు నిత్యం అండగా ఉంటుంది. మీ వెన్నంటే ఆ శక్తి ఉంటుంది. ఆమె ఎవరో కాదు, మీ ఇష్ట దైవం కావచ్చు, లేదా మీ కులదైవం కావచ్చు, లేదంటే ఆ పరమాత్ముడే కావచ్చు. మీకు రక్షణగా, మీకు రక్షణ కవచంగా మీరు మీకు ఉండబోతున్నారు. మీరు దైవాన్ని నమ్మండి. మీ వెన్నంటే ఆ మహాశక్తి అనేది ఉండబోతుంది. మీరు మాత్రం దాన్ని గుర్తించలేకపోతున్నారు. దైవాన్ని నమ్మడం వల్ల మీలో మాత్రం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యం కూడా పెరుగుతుంది. విజయాలను కూడా సాధిస్తారు. మీరైతే దైవాన్ని గుర్తించి నిత్యం దైవ మార్గంలో నడవండి. మీరు పూర్తిగా నమ్మడం వల్ల మీకు అయితే అన్ని విధాలుగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు అయితే చాలా మంచి వ్యక్తులు, కానీ వీరికి కుటుంబ భారాలు, అలాగే ఆర్థిక సమస్యలు, కష్టాలు అనేవి అధికంగా ఉండడం వల్ల వీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితిలో ఒక్కో సమయంలో ఉంటూ ఉంటారు. అయితే ఈ రాశి వ్యక్తులు అయితే పట్టుదలను అధికంగా కలిగి ఉంటారు. వీరికి వచ్చిన కష్టాల వల్లనే వీరు అయితే కొన్నిసార్లు చాలా కుంగిపోయిన సమయాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ సమయంలోనైతే ఈ రాశి వ్యక్తులకు దైవం యొక్క పూర్తి అనుగ్రహం వీరిపై ఉండబోతుంది. అయితే ఆ దైవం మీ ఇంట్లోనే ఉంది. మీరైతే ఆ దైవాన్ని గుర్తించండి. ఆ దైవం మరెవరో కాదు, మీ ఇష్ట దైవం కావచ్చు, లేదా మీ కులదైవం కావచ్చు, ఆ పరమాత్ముడే కావచ్చు. అయితే మీరైతే దైవ మార్గంలో నడవండి. మీ కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. మీకు పట్టిన దరిద్రం కూడా తొలగిపోతుంది. మీరు దైవాన్ని నమ్మడం వల్ల అన్ని శుభ ఫలితాలే పొందుతారు. ఈ రాశి వ్యక్తులు అయితే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఈ సమయంలోనైతే మీకు గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో ఉన్నవారు అభివృద్ధులను సాధిస్తారు. మీ ప్రయత్నాలు అన్నీ ఫలిస్తాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే లభిస్తుంది. వృత్తి వ్యాపారంలో మంచి మంచి లాభాలను చూస్తారు. అయితే ఈ సమయంలోనైతే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. గ్రహాలన్నీ అనుకూలంగా ఉండటం వల్ల ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికైతే ఈ సమయం కూడా చాలా మంచి సమయం. గతంలో చేసిన ప్రయత్నాలు ఈ సమయంలో మీకు అయితే మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలోనైతే ఈ రాశి వ్యక్తులకు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి. అయితే మీరు ఇష్ట దైవాన్ని నమ్మడం వల్ల మీకు అన్ని శుభ ఫలితాలే పొందుతారు. ఈ రాశి వ్యక్తుల యొక్క కష్టాలు, బాధలు తొలగిపోయి ఇప్పటి నుంచి వీరి యొక్క తలరాత మారబోతుంది. వీరికి అదృష్టం పట్టబోతుంది. చేసే ప్రతి పనిలో మీరు విజయాలు చూస్తారు. అయితే గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మీకైతే అధిక లాభాలు వస్తాయి. ఏ వృత్తిలో ఉన్నవారు అయినా అధిక లాభాలను ఖచ్చితంగా పొందుతారు.